ఉప్పల్ వేదికగా చెన్నై హైదరాబాద్ మధ్య బిగ్ ఫైట్ జరగనుంది. అయితే ఫ్యాన్స్ భారీగా రావడంతో ఉప్పల్ స్టేడియం గేట్ నెంబర్ 4 వద్ద ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడినట్టుగా తెలుస్తున్నాయి. ఇక టికెట్లు ఉన్నా సరే లోపలికి అనుమతించడం లేదు అంటూ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బారికేడ్లను తోసేయడంతో పోలీసులు క్రికెట్ అభిమానులకు మధ్య తోపులాట జరిగింది. ఉప్పల్ వేదికగా చెన్నై హైదరాబాద్ ల మధ్య బిగ్ ఫైట్ జరగబోతోంది. అయితే ఫ్యాన్స్ ఒక్కసారిగా భారీగా రావడంతో ఉప్పల్ స్టేడియం గేట్ నెంబర్ 4 వద్ద కొంతవరకు ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడినట్టుగా తెలుస్తోంది. టికెట్లున్నా సరే లోపలికి అనుమతించడం లేదంటూ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బారికేడ్లను తోసేయడంతో పోలీసులు క్రికెట్ అభిమానులకు మధ్య తోపులాట జరిగింది. బారికేడ్లను తోసుకుని లోపలికి వెళ్లడంతో క్రికెట్ అభిమానులకు పోలీసులకు మధ్య తోపులాట జరిగినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది, పూర్తి అప్డేట్ అందించడానికి మా ప్రతినిధి రవి లైవ్ లోకి అందుబాటులోకి వస్తున్నారు. రవి, ఉప్పల్ స్టేడియం వద్ద కోలాహలమైనటువంటి వాతావరణం నెలకొంది. ఐపీఎల్ సీజన్ 17 లోనే ఒక హై వోల్టేజ్ మ్యాచ్ జరగబోతోంది. ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా మనకు ధోని ఫ్యాన్స్, ధోని కటౌట్స్ మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో ప్రస్తుతం చూడొచ్చు హైదరాబాద్ లో మ్యాచ్ జరుగుతున్నా కూడా కంప్లీట్ గా ధోని ఫీవరే. ఎక్కడి నుంచి వచ్చారు బ్రదర్ మీరంతా? మేమందరం ఇక్కడ హైదరాబాద్ లో ఉంటాం. మేమందరం ఎంఎస్ ధోని ఫ్యాన్స్. మనం అంతా హైదరాబాద్ అయినప్పటికీ వై చెన్నై ఉంది బ్రో? అందరం తెలుగు వాళ్ళం, బట్ అక్కడ ఉన్నది మాత్రం మహేంద్ర సింగ్ ధోని. ఎందుకంటే తన కోసం ఇక్కడి నుంచి కాదు, నేను ఒక ఊరు, నా ఫ్రెండ్స్ బెంగళూరు నుంచి వచ్చారు, అండ్ అంటే ఫ్రెండ్స్ ఇద్దరు పోర్చుగల్ నుంచి కూడా వచ్చారు, కంట్రీ నుంచి. ఎందుకంటే అతన్ని చూడడానికి కోసమే. అది కూడా మా అందరికి దేవుడైన మహేంద్ర సింగ్ ధోని గారికి మాత్రమే సొంతం, ఎవరి వల్ల కాదు, కాకూడదు కూడా, అవ్వదు అది. సో ధోనికి ఇదే లాస్ట్ సీజన్ అవ్వచ్చు అని అంటూ ఉన్నారు, అందుకే ఇంత క్రేజ్. మీరు అన్నది కరెక్టే, ఇది ఒకటే లాస్ట్ ఇయర్ అనుకోవచ్చు, బట్ కాకపోతే లాస్ట్ మ్యాచ్ మీరు చూసారు ఎలా ఉంది. తన ఫిట్నెస్, అన్నయ్య ఫిట్నెస్ భయంకరంగా ఉంది. దాని వల్ల అసలు ఈ ఇయర్ మాత్రం ఆపడు. ధోనికి బ్యాటింగ్ దొరికితే చాలా అనుకున్నారు, కానీ లాస్ట్ మ్యాచ్ లో అదరగొట్టేశాడు. ఇంకా ముందు వచ్చుంటే బాగుండని చెప్పారు. లాస్ట్ ఒక క్యాచ్ చూసారు కదా, ఆ క్యాచ్ తర్వాత ఎవరైనా కూడా ధోని ఫిట్నెస్ లేదంటారా? హంగ్రీ చీతా. సో ఈ రోజు ఎలాంటి ఫైట్ ఎక్స్పెక్ట్ చేయాలి? మాకు బాల్ అలా కాదు అన్న, ఏం లేదు. ఇక్కడ స్టేడియం చూసావు కదా, ఇది ఏ స్టేడియం? ఇది హైదరాబాద్ స్టేడియం కదా. హోమ్ గ్రౌండ్ ఎవరిది? SRS. డామినేషన్ ఎలా ఉంది? ఎలా ఉంది ఇది? చెప్తున్నటువంటి ప్రకారం హైదరాబాద్ లో మ్యాచ్ జరుగుతుందా లేకపోతే చెన్నైలో మ్యాచ్ జరుగుతుందా అని తలపించే విధంగా ఉంది. ఈ రోజు అటు SRH అదేవిధంగా CSK మధ్య మ్యాచ్ జరుగుతున్నా కూడా ఈ రోజు చెన్నైలో మ్యాచ్ జరుగుతుందేమో అని అనిపించదు. బ్రో ఎట్లాంటి ఫైట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? బ్యాటింగ్ రావాలి బ్రో. హెలికాప్టర్ షాట్ కోసం చాలా ఎక్స్పెక్టేషన్ ఉన్నాం, చాలా టికెట్ కోసం చాలా తిరిగినాం. నిజంగా మా ఫ్రెండ్ తిరిగిండు చాలా. నిజంగా వీఆర్ సో ఎక్సైటెడ్ టు సీ ధోని. ధోనిని చూస్తే చాలు అనుకునే ఫ్యాన్స్ కూడా ఉంటారు. ధోని గురించి నరుక్కుంటాం, తల తీసి పెడతా ధోని గురించి. చూడొచ్చు ఫ్యాన్స్ లో ఎంత జోష్ గా ఉన్నారో. ఈరోజు ఇదంతా చూస్తుంటే సాధారణంగా ఐపీఎల్ మ్యాచ్ ఎప్పుడు జరుగుతున్నా కూడా హైదరాబాద్ లో జరుగుతుందంటే ఆరెంజ్ ఆర్మీ, ఆరెంజ్ జెర్సీలు కనపడేవి, కానీ ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా ఎల్లో జెర్సీలే కనిపిస్తూ ఉన్నాయి. మ్యాచ్ చెన్నైలో జరుగుతుందా అని తలపించే విధంగా ప్రస్తుతం మారిపోయింది. స్టేడియం చుట్టూ ఎక్కడ చూసినా కూడా ధోని ఫ్యాన్స్ హంగామని, ధోని కటౌట్లను తీసుకొని వచ్చారు. ధోని మా దేవుడు అని చెప్పడానికి కూడా మనం చూసాం. మరోవైపు ఒక ఫ్యాన్ పెట్టినటువంటి మెసేజ్ను కూడా చూడవచ్చు. ఐ వాంట్ మ్యారీ గర్ల్ హూ ఇస్ బిగ్గెస్ట్ ఫ్యాన్ ఆఫ్ MSD అని చెప్పి. ఎవరైతే ధోనికి పెద్ద ఫ్యాన్ అయి ఉంటారో ఆమెనే నేను పెళ్లి చేసుకుంటానని చెప్పడానికి కూడా మనం చూస్తున్నాం. ఎంత ధోనికి ఎంత క్రేజ్ ఉంటుందంటే మనం అర్థం చేసుకోవచ్చు. మా దేవుడు కనపడితే చాలు, మా దేవుడిని చూస్తే చాలు అని ఫ్యాన్స్ చెప్తా ఉన్నారు. స్టేడియం చుట్టూ ఎక్కడ చూసినా ఇలాంటి వాతావరణమే కనిపిస్తుంది. అటు స్టేడియంకి వచ్చే దారులన్నీ పసుపుమయంగా మారిపోయాయి. స్టేడియం దగ్గర ఎక్కడ చూసినా ధోని ధోని అనే పేరుతో మారుమోగిపోతుంది. ఇది ఉప్పల్ స్టేడియం వద్ద పరిస్థితి.
కెమెరామెన్ సంతోష్, రవికుమార్, ఎన్టీవీ, ఉప్పల్ స్టేడియం. జరిగినా కూడా ఒక మ్యాచ్ మాదిరిగానే కనపడేది, కానీ ఇప్పుడు ఒక పండగ వాతావరణం కనిపిస్తుంది. ధోని బర్త్డే సెలబ్రేషన్స్ చేస్తున్న విధంగా ఉంది. ఎందుకు ఈ విధంగా కేక్ కట్ చేయడం ఇంత ఒక సంబరాలు? మీరు ఎంఐ ఫ్యాన్స్ చూస్తుంటారు, కేకేఆర్ ఫ్యాన్స్ చూస్తుంటారు, ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ చూస్తుంటారు. ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నా సరే ధోని గ్రౌండ్లోకి వచ్చింది ఎవరైనా ధోని ఫ్యాన్ కావాల్సిందే. ఆ సందర్భంగా మేమైనా సరే ధోని కోసం చేస్తున్నాం. అండ్ కాబట్టి ఎవరైనా ఒకటే తెలుగు ఎంఎస్డిఎన్ ఫ్యాన్స్, ప్రత్యేక తెలుగు ఎంఎస్డిఎన్ ఫ్యాన్స్. మళ్ళీ వస్తాడో లేదో తెలియదు, అందుకోసం అని చెప్పి మేము ఇలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ధోనికి ఇదే లాస్ట్ సీజన్ అని అనుకుంటున్నాను. డెఫినెట్లీ నాట్. ఎందుకు ఇంత క్రేజ్ మనం ఎప్పుడు చూసాం? సన్ రైజర్స్ హైదరాబాద్, చెన్నై మ్యాచ్ హైదరాబాద్ లో చూసాం, కానీ ఎప్పుడు లేనంత క్రేజ్ ఈసారి ఎందుకు కనపడుతుంది? ఎందుకంటే కనుక లాస్ట్ ఇయర్ ఐపీఎల్ గెలిచాం. 2004 లాంగ్ ఇయర్తో స్టార్ట్ చేసిన ఆయన కెరియర్ని ఈ సంవత్సరం ఎండ్ చేస్తారని అందరూ అంటున్నారు. అది నిజమో కాదని మాకు కూడా తెలియదు. సో ఏంటంటే కనుక అది నిజమైతే కనుక ఈ మూమెంట్ ఈ క్షణంలో హ్యాపీగా ఉన్నాం లేదని చూసుకుంటాం మేము. సో అందరూ అలాగ వచ్చిన వాళ్ళు వీళ్ళు. బ్రో మీరు అందరూ ఇదే లాస్ట్ సీజన్ వచ్చారు లేదా? అవునా కాదా? మ్యాచ్ హైదరాబాద్ లో జరుగుతున్నా కూడా చెన్నైలో తలపించే విధంగా ఉంది. ఎక్కడ చూసినా కూడా ఎల్లో జెర్సీ, మొత్తం ఎల్లో యూనివర్స్ ఏడికైనా ఇండియా మొత్తం ఎల్లోనే. ఎందుకని? ఎంఎస్ ధోని ఫ్యాన్స్, బికాస్ ఆఫ్ ఎంఎస్ ధోని. ఎట్లాంటి ఫైట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? లాస్ట్ బాల్ దాకా వస్తుంది, సూపర్ ఓవర్ థింకింగ్. ప్రస్తుతం చూడొచ్చు, నా జీవితం మొత్తంలో నాకు తెలిసిన అద్భుతం నువ్వు, నీకు తెలియని అభిమాని నేను అని చెప్పి. ఏంటి ధోని సో ధోని నుంచి ఎట్లాంటి ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ రోజు? ఎందుకంటే బ్యాటింగ్ దొరికితే చాలు ఈ సీజన్ లో అనుకున్నాం, కానీ మొన్న ఓపెనర్ వస్తాడు ఈ రోజు ధోని ఫ్యాన్స్ కోసం. ప్రస్తుతం చూడవచ్చు, ఒక్కొక్క అభిమాని వాళ్ళకు ఒక్కో రీతిలో వాళ్ళ క్యాప్షన్స్ పట్టుకొని వచ్చారు. ఎక్కడ చూసినా కూడా ఎల్లో జెర్సీలో మనకు కనిపిస్తాయి. సాధారణంగా ఉప్పల్ స్టేడియంలో ఎప్పుడు మ్యాచ్ జరిగినా ఆరెంజ్ ఆర్మీలు ఆరెంజ్ జెర్సీలే కనిపిస్తుంటాయి, కానీ ఈ రోజు మాత్రం ఎక్కడ చూసినా ఎల్లో జెర్సీలే కనిపిస్తూ ఉన్నాయి. ఏకంగా చెన్నైలో జరుగుతున్న మ్యాచ్ అనిపించే విధంగా ఉంది. ఇట్లా ఈరోజు ధోని మ్యాచ్ కోసమే మీరు ఇంత ఈగర్గా వెయిట్ చేస్తున్నారా, లేకపోతే ధోని బ్యాటింగ్ ను కూడా ఈరోజు మనం హైదరాబాద్లో చూడవచ్చు? ఆయన ప్రెజెన్స్ బ్యాటింగ్ లాస్ట్ మ్యాచ్ లో మనం చూసాం ధోని ఇంకా ముందు వచ్చి ఉంటే బాగుండు, మ్యాచ్ విన్ అయ్యేదని అనుకున్నాం. బట్ ఈ రోజు అనుకుంటున్నానండి, నియర్లీ ముందు వస్తాడు అనుకుంటున్నాను. ఫ్యాన్స్కి కొంచెం మంచి క్రేజ్ ఉంటుంది అనుకున్నాను, ఈరోజు బాగుంటుంది అనుకున్నానండి. బయట ఫ్యాన్స్ హంగామా చూడవచ్చు. మనం స్టేడియం చుట్టూ ఎక్కడ చూసినా కూడా ఎల్లో జెర్సీలో మనకు కనిపిస్తూ ఉన్నాయి. స్టేడియం చుట్టూతో కూడా మొత్తం ధోని కోసమే. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు రికార్డులు నమోదు అవుతాయంటే లేదు, రికార్డులన్నీ ధోని పేరుపైనే ఉంటాయి, రికార్డుల కేర్ ఆఫ్ అడ్రస్ ధోని అని చెప్పడం మనం చూస్తున్నాం. ఒక ఫ్యాన్స్ కోలాహలమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది. మ్యాచ్కు ముందు అంటే దాదాపు 2.5 గంటల ముందు గేట్స్ ఓపెన్ చేసినా వీళ్ళు మధ్యాహ్నం 12-1 గంట ముందే ఇక్కడికి చేరుకొని క్యూలో నిలబడి ఉన్నటువంటి వాళ్ళని కూడా మనం చూడొచ్చు. సో ప్రస్తుతం చూడొచ్చు, గ్యాలరీలు అన్నీ కూడా ఫుల్ అయిపోయి మనకు కనిపిస్తూ ఉన్నాయి. వీళ్ళంతా దాదాపు మధ్యాహ్నం నుంచే ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు. ప్రస్తుతం మనం గేట్ నెంబర్ 5 దగ్గర ఉన్నాం. గేట్ నెంబర్ 5 క్యూ లైన్ ఎక్కడ దాకా ఉందో మనం చూడొచ్చు ఈజీగా, ఎంత దూరం వరకు కనిపిస్తుంది. సార్ మీరు కూడా ధోని ఫ్యాన్? ధోని ఫ్యాన్. సో ధోని కోసం ఈ రోజు ఈ మ్యాచ్ చూద్దాం. దూరం నుంచి ఎంత దూరం నుంచి అయినా ధోని గురించి వచ్చి మీరు కూడా ధోని ఎట్లా ఉండబోతుంది ఈ రోజు మ్యాచ్? ఏమి ఎక్స్పెక్ట్ చేస్తారు? ధోని ఆడాలని ఆశిస్తున్నాం. సిఎస్కే విన్ అవుతుంది. సిఎస్కే విన్ అవుతుంది కన్ఫర్మ్ గా. ధోని ఫ్యాన్ ఫర్ ఎవర్. హైదరాబాద్ ఫ్యాన్స్ కూడా ఈరోజు ఎస్ఆర్హెచ్ కు కాకుండా చెన్నైకు సపోర్ట్ చేయడానికి కూడా మనం చూస్తా ఉన్నాం. ఎందుకంటే బికాస్ ఆఫ్ ధోని అని చెప్తున్నారు. ఎక్కడ చూసినా కూడా మనకు స్టేడియం చుట్టూతా ధోని పేరుతో మార్మోగుతోంది. మనం ప్రతి ఒక్కరు కూడా ఎల్లో ఆర్మీస్తో వచ్చినటువంటి వాళ్ళు. అక్కడక్కడ అడపదడప మాత్రం మనకు ఆరెంజ్ ఆర్మీలు కనిపిస్తున్నాయి. ఈరోజు హైదరాబాదీ అయినప్పటికీ కూడా ఈ ఒక్క మ్యాచ్ వరకు చెన్నైకే సపోర్ట్ చేస్తామని చెప్పడాన్ని మనం చూస్తున్నాం. మరి ఎంత క్రేజ్ ఉందో కూడా మనకు అర్థమవుతుంది. ధోని బ్యాటింగ్ వస్తే చాలు అనిపించే విధంగా ఉంది. సో ఈరోజు ఎట్లాంటి ఫైట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు బ్రో ఎస్ఆర్హెచ్? మంచి ఫైట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో ఆల్రెడీ ఎస్ఆర్హెచ్ ఒక రికార్డు కొట్టేసింది ఐపీఎల్లో. రైట్ రవి, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్. సో అది ఉప్పల్ స్టేడియం వద్ద ప్రస్తుతం నెలకొన్నటువంటి పరిస్థితి. ధోని అభిమానులతో సందడిగా మారిపోయింది ఉప్పల్ స్టేడియం మొత్తం కూడా. కోలాహలం మనం చూస్తున్నాం.